నళిని డిఎస్పి ఇంత వాంగ్మూలం రాసింది చూడు. ఆమె వ్యాధులు, ఆమె కథలు కేవలం మానసికంగా కుంగిపోవడం వల్లనే వ్యాధుల బారిన పడ్డట్టుగా అనిపిస్తుంది నాకు. నిజంగా సిగ్గుశరాలు లేవు నిజంగా ప్రభుత్వాలకు. ఎస్, సిగ్గు శరాలు మానాలు ఏమీ లేవు. ఒక ఆడబిడ్డ మరణ వాంగ్మూలం రాస్తే ఇంత సిగ్గుచేట అంటే నాకు అర్థం కాదు. ఒక శ్రీకాంత్ తల్లి ఇప్పటికీ దిక్కులేని పక్షిలాగా తిరుగుతుంది, ఆ పార్టీ ఈ పార్టీ అని. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం కళ్ళు కుట్టినాయా? ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చింటే ఏమవుతుండే? సిగ్గుశరాలు లేవు నిజంగా ప్రభుత్వాలకు, లేవు సిగ్గుశరాలు లేవు. తల దించుకోండి. కనీసం బీజేపీ వాళ్ళన్నా పోండి, పోయి పరామర్శించి ఏమైంది ఏం కథ అనేది చూడండి. రేవంత్ రెడ్డి అట్లే ఉన్నాడు, కేసీఆర్ అట్లే ఉన్నాడు. ఇంక బీజేపీ వాళ్ళన్నా చూస్తేనన్నా నయ్యం ఏమన్నా చూస్తారో వాళ్ళు ఏమైనా సస్తారో. ఇట్లా ఉంది పరిస్థితి. పాపం ఇంత దారుణం అండి, నాకు అర్థం కాదు. ఏం పాపం చేసింది ఆమె? తెలంగాణ కోసం కొట్లాడడం పాపమా? ఆమె చేసిన తప్పదా? డిఎస్పికి రాజీనామా చేసింది నాకు తెలంగాణ ముఖ్యమని, ఒక తెలంగాణ ఆడబిడ్డగా. నిజంగా రాజకీయ నాయకులు, ఇప్పుడున్న పాలకులు, గత పాలకులు అంతా సిగ్గుతోటి తల దించుకోండి. ఇట్లా సిగ్గుతోటి ఇట్లా తల దించుకోండి, అప్పుడు కానీ సిగ్గుచేరాలు రావు మీకు.